కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ ఎస్సీ బాలుర సంక్షేమ హాస్టల్లో 76వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఘనంగా జరిగింది. హాస్టల్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ భావజాలకులు రిటైర్డ్ ఇంజనీర్ పిల్లి రామారావు, సామాజిక చైతన్య వేదిక సభ్యులు డాక్టర్ భానుమతి, ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఐతాబోతల రామేశ్వరరావు, నేలపూడి పెద్దిరాజు, జి కుమార్ బాబులు పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ 140 కోట్ల భారతీయులకు రక్షణ కవచంగా రాజ్యాంగాన్ని నిర్మించారని, రాజ్యాంగం ద్వారానే ప్రతి ఒక్కరికి కులమతాలకు సంబంధం లేకుండా స్వేచ్ఛాయుతంగా జీవించే హక్కును కల్పించడం, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, మహిళలకు ఆర్థిక భద్రత, కార్మికులకు 8 గంటల పని దినాలు, మరెన్నో విధి విధానాలతో రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విద్య వల్ల విజ్ఞానం మనం సంపాదించుకొని మన భవిష్యత్ తరాలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి విద్య యొక్క అవసరాన్ని మీరందరూ గుర్తెరిగి బాగా చదువుకోవాలని నేను ఎంతో మంది పెద్దలు హాస్టల్ని బాగు చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది. రామారావు గారు ఎప్పుడు వచ్చినా ఇక్కడే కూర్చొని ఉండేవారు. ఎప్పుడు చూసినా కూడా మేము ఎవరు వచ్చినా ఆయన ఇక్కడే ఉండేవారు. ఆయన అంత కష్టపడి అంటే ఎంతో మంది హెల్ప్ చేసినా కూడా అలాగ కాన్స్టెంట్ గా ఉండి అంటి పెట్టుకుని ఉండి చేయగలగడం చాలా గొప్ప విషయం. దానికి నేను రామారావు గారిని అప్రిషియేట్ చేస్తున్నాం. మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. సో ఇంత బాగా ఉన్న హాస్టల్ ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్దలు దీని మీద ఇన్వెస్ట్ చేశారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చక్కగా హక్కుల్ని అనుభవిస్తున్నటువంటి వ్యవస్థది. మరి అటువంటి ఉత్తమోత్తమైనటువంటి రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నడయాడిన ఈ దేశంలో ఇక్కడ మనం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి హాస్టల్ దగ్గర ఉన్నాం. హాస్టల్ విద్యార్థులందరూ కూడా ఇది సుమారు 6 సంవత్సరాలు మూసివేసినటువంటి హాస్టల్ ఇది. దీనిని మా అసోసియేషన్స్ అన్నీ కలిపి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దాని మీద ఎంతో ఆందోళన చేస్తే వారు దీనిని బాగు చేయడానికి కంకణం కట్టుకుని ఫండ్స్ తెచ్చి దాన్ని మొదలుపెట్టారు. మరి అందులో మా అందరిలో ఉన్నటువంటి వ్యక్తి శ్రీ పిల్లి రామారావు గారు. ఆయన రిటైర్డ్ ఇంజనీర్. ఆయన మేమందరం వెనకాల తోడ్పాటు అందించినప్పటికీ ఆయన రిటైర్ అయిపోయి ఉండడం, ఆయన మొత్తం టైం అంతా దీనికి వెచ్చించి అంటిపట్టుకున్న హాస్టల్ని ఎన్ని గంటలైనా సరే ఎక్కడ ఉండి దీన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేశారు. అలాగే చాలా మంది దాతలు రూమ్లు కట్టించడానికి లోపల చాలా పనులు సొంత డబ్బులతో ఖర్చు పెట్టి చేశారు. మనతో సంబంధం లేకుండా ఏ కులం ఆ కులం ఈ కులం అని కాకుండా, అలాగే మతానికి సంబంధం లేకుండా అందరికీ స్వేచ్ఛనిచ్చి అందరి యొక్క బాగోగులు ఎలాగ ఉండాలి, అందరూ ఏ విధంగా జీవించాలి, అందరికీ ఈ దేశంలో సమానత్వం ఉన్నది, అందరూ సమానమే దీంట్లోనని అందరికీ ఒక దళిత సామాజిక వర్గానికే కాదు, ఆయన ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అది మనందరం గుర్తెరగాలి. అటువంటి మహానుభావుడు మనం ఇక్కడ పెట్టుకున్నాం. మీరు ఇక్కడ చదువుతున్నారు పిల్లలందరూ కూడా ఆ మహానుభావుని మరి దృష్టిలో పెట్టుకుని ఆయన ఎటువంటి శ్రమ పనిపించాడో, ఎటువంటి మరి ఇబ్బందులు పడ్డాడో మనకందరూ తెలుసును. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మరి జీవిత చరిత్రను అందరూ చదివి దాన్ని ఆకలించి చేసుకుని ఆయన మనకి ఏదైతే మనకు చూపించాడో ఆ మార్గంలో మన ఇక్కడ ఉన్నటువంటి మీ పిల్లలందరూ కూడా మీరందరూ కూడా ఆయన మార్గంలో నడవలసిన అవసరం ఎంతైనా